మన బద్ధశత్రువు పాకిస్తాన్కి ఫ్రెండ్లీ కంట్రీ అయిన టర్కీ విషయంలో మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ హాట్ టాపిక్గా మారింది. అవును ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ కోసం టర్కీ ప్రభుత్వం పన్నని కుట్ర లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వారా భారత్పై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా ఈ క్షిపణిని దక్కించుకోవాలని చూసింది. కానీ ప్రధాని మోదీ మరియు విదేశాంగ శాఖ వేసిన ఒకే ఒక దెబ్బకి అటు టర్కీ అహంకారం, ఇటు రష్యా ప్రతిపాదన రెండూ మొక్కలైపోయాయి. అసలు టర్కీకి బ్రహ్మోస్ ఎందుకు కావాలి? రష్యా ఎందుకు టర్కీకి ఈ క్షిపణిని అమ్మాలని చూసింది? భారత్ ఎందుకు అంత కఠినంగా నిరాకరించింది? ఈ వీడియోలో ఇందులో చైనా యాంగిల్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో టర్కీకి భారత్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఫ్రెండ్స్, మొదట బ్రహ్మోస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక క్షిపణి కాదు, ఇది భారత్ రష్యాల మేధస్సు కలయిక. భారత్లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లతో దీనికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. ఇది ధ్వని కంటే 3 రెట్లు వేగంగా మ్యాక్ 3తో ప్రయాణిస్తుంది. ఇది ఆకాశం నుంచి నేల మీద ఉన్న ఒక ఫుట్బాల్ని కూడా గురి చూసి కొట్టగలదు. దీన్ని గమనించే లోపే లక్ష్యం ధ్వంసం అయిపోతుంది. అందుకే దీన్ని వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటారు. ఇప్పుడు అదే అస్త్రం మీద టర్కీ కన్నుపడింది. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్కి ఒక కల ఉంది. అది ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని మళ్లీ స్థాపించటం అనే కల. ఇందుకోసం అతను గ్రీస్, సైప్రస్ మరియు ఇస్రాయెల్ దేశాల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. అతనికి బ్రహ్మోస్ లాంటి ఒక భయంకరమైన ఆయుధం అవసరం. కానీ టర్కీకి తెలుసు, భారత్ నేరుగా బ్రహ్మోస్ ఇవ్వదు. ఎందుకంటే టర్కీ ఎప్పుడూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ పక్షాన్ని నిలబడుతుంది. అందుకే టర్కీ ఒక ఎత్తుగడ వేసింది. రష్యా నుంచి అడ్వాన్స్డ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొని పుతిన్ను ప్రసన్నం చేసుకుంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని మాకు బ్రహ్మోస్ ఇప్పించండి అని రష్యా ద్వారా భారత్కు రాయబారం పంపింది. రష్యా వార్తా సంస్థ TSS ప్రకారం టర్కీ రష్యాతో బ్రహ్మోస్ ఒప్పందం గురించి చర్చలు జరిపింది. రష్యాకు వ్యాపారం కావాలి కాబట్టి వారు భారత్ను ఒప్పించాలని చూశారు. కానీ భారత ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. స్నేహం వేరు, దేశ భద్రత వేరు అని స్పష్టం చేసింది. బ్రహ్మోస్ అనేది రష్యా మరియు భారత్ల జాయింట్ వెంచర్. ఏ ఒక్క దేశం ఒప్పుకోకపోయినా దీన్ని మూడో దేశానికి అమ్మడం సాధ్యం కాదు. రష్యా కూడా భారత్ నిర్ణయాన్ని కాదనలేకపోయింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక 3 భయంకరమైన కారణాలున్నాయి. ఏ, పాకిస్తాన్ కనెక్షన్. టర్కీ మరియు పాకిస్తాన్లు ఒక నాణానికి ఉన్న 2 ముఖాల వంటివి. టర్కీకి బ్రహ్మోస్ టెక్నాలజీ తెలిస్తే అది మరుసటి రోజే పాకిస్తాన్లో ఉంటుంది. పాకిస్తాన్ ఇప్పటికే కశ్మీర్లో అశాంతి సృష్టించాలని చూస్తోంది. మన చేతులతో మనమే మన శత్రువుకి కత్తినివ్వలేం కదా. బి, చైనా రివర్స్ ఇంజనీరింగ్. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. చైనాకు ఒక అలవాటు ఉంది. ఏ వస్తువు దొరికినా దాన్ని విప్పి దాన్ని కాపీ చేసి డూప్లికేట్ తయారు చేయడం. ఒకవేళ టర్కీ ద్వారా బ్రహ్మోస్లోని ఒక చిన్న చిప్ చైనాకు దొరికినా వారు బ్రహ్మోస్ కంటే శక్తివంతమైన కాపీని తయారు చేస్తారు. ఇది భారత్ మరియు రష్యా ఇద్దరికీ ముప్పే. టర్కీ ఎప్పుడూ ఐక్యరాజ్య సమితిలో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మనల్ని ఎదిరించే దేశానికి మనం మన బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఇస్తాం? ఇది ముమ్మాటికి అసాధ్యం. ఫ్రెండ్స్, మనం చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గతంలో వెస్ట్ దేశాలు పాకిస్తాన్కి అత్యాధునిక ఆయుధాలు ఇచ్చేవి, అవి మనకిచ్చేవి కావు. కానీ రష్యా మనకు అండగా నిలిచింది. అందుకే బ్రహ్మోస్ పుట్టింది. ఇప్పుడు భారత్ అదే రష్యాకి మనం ఈ ఆయుధాన్ని సరైన వారి చేతుల్లోనే పెట్టాలని సూచిస్తోంది. ఇది నవభారతం యొక్క ఆత్మవిశ్వాసం. గతంలో మనం ఆయుధాల కోసం వేడుకునేవాళ్లం. ఇప్పుడు ఎవరికివ్వాలో మనమే నిర్ణయిస్తున్నాం. టర్కీకి బ్రహ్మోస్ నిరాకరించడమే కాకుండా భారత్ ఇప్పుడు టర్కీ శత్రు దేశాలైన గ్రీస్ మరియు సైప్రస్లతో సంబంధాలు పెంచుకుంటోంది. భారత్ ఇప్పుడు గ్రీస్ మరియు సైప్రస్లకి బ్రహ్మోస్ క్షిపణుల్ని అమ్మడం గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. ఒకవేళ గ్రీస్ చేతికి బ్రహ్మోస్ చిక్కితే మధ్యధరా సముద్రంలో టర్కీ ఆధిపత్యానికి చరమగీతం పాడుతుంది. అంటే టర్కీ ఏ అస్త్రాన్నైతే తన రక్షణ కోసం కోరుకుందో అదే అస్త్రం ఇప్పుడు టర్కీని గురిపెట్టబోతోంది. ఇది మోదీ చాణక్య నీతికి నిదర్శనం. ఫిలిప్పీన్స్ డీల్. భారత్ ఇప్పటికే ఫిలిప్పీన్స్కు $375 మిలియన్ విలువైన బ్రహ్మోస్ క్షిపణుల్ని అమ్మింది. ఇది చైనాను దక్షిణ చైనా సముద్రంలో అడ్డుకోవడానికి భారత్ వేసిన మాస్టర్ ప్లాన్. భారత్ 2025 నాటికి $5 బిలియన్ ఆయుధాల్ని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ వ్యాపారం కోసం మన జాతీయ భద్రతని పణంగా పెట్టబోమని టర్కీకి చెప్పడం ద్వారా నిరూపించింది. S-400 వర్సెస్ బ్రహ్మోస్. టర్కీ దగ్గర రష్యా ఇచ్చిన S-400 ఉంది. అది మిసైల్స్ని అడ్డుకుంటుంది. కానీ బ్రహ్మోస్ ఎంత వేగంగా వస్తుందంటే S-400 దాన్ని గుర్తించే లోపే అది తన పని పూర్తి చేస్తుంది. అందుకే టర్కీకి బ్రహ్మోస్ అంటే అంత పిచ్చి. ఫ్రెండ్స్, రష్యాకి ఈరోజు భారత్ అవసరం చాలా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా ఆర్థికంగా దెబ్బతింది. రష్యాకు టర్కీ లాంటి కొనుగోలుదారులు కావాలి. కానీ భారత్ లాంటి వ్యూహాత్మక భాగస్వామిని కోల్పోవడానికి రష్యా సిద్ధంగా లేదు. అందుకే భారత్ నో చెప్పగానే రష్యా మెన్నకుండిపోయింది. దీనివల్ల భారత్ ప్రపంచ రాజకీయాల్లో ఒక డెసిషన్ మేకర్గా ఎదిగిందని అర్థమవుతోంది. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ మనకు ఒకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. నేటి భారత్ ఎవరికీ తలవంచదు.
అది అగ్రరాజ్యం రష్యా అయినా, బెదిరించే టర్కీ అయినా. మన జాతీయ ప్రయోజనాలే మనకు మొదటి ప్రాధాన్యత. టర్కీకి బ్రహ్మోస్ నిరాకరించడం ద్వారా పాకిస్తాన్ మరియు చైనాల కుట్రల్ని భారత్ మొగ్గలోనే తుంచేసింది. మీకేమనిపిస్తోంది? భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? ఒక శత్రు దేశానికి ఇంతటి భయంకరమైన క్షిపణి టెక్నాలజీ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ముప్పు ఉండేదా? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మన దేశం తీసుకుంటున్న ఇటువంటి ధైర్యవంతమైన నిర్ణయాలకి మద్దతుగా జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.